the best academy. Sabal 20 లాజిస్టిక్స్ డ్రోన్. ఈ యొక్క సబల్ 20 లాజిస్టిక్స్ డ్రోన్ అనే దాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐఐటి కాన్పూర్కు చెందిన ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ అనే ఒక సంస్థ ఈ డ్రోన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ డ్రోన్స్ని ఎక్కడ ముఖ్యంగా డిప్లాయ్ చేస్తూ ఉన్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లాంటి రగ్గడ్ టెరైన్స్, కఠినమైన భూభాగాలు ఉన్న ప్రాంతాల్లో వీటిని డిప్లాయ్ చేయడం జరిగింది. ఓకే, ఇలా ఉంటుందా డ్రోను. ముఖ్యంగా దీన్ని స్టెల్త్ ఆపరేషన్స్కి, సర్వైలెన్స్ ఆపరేషన్స్కి, లాజిస్టిక్స్ ఆపరేషన్స్కి వినియోగిస్తారు. నౌ వీ విల్ గో టు అనదర్ టాపిక్. ఏరోట్రాక్ వాటర్ పొల్యూటెంట్ డిటెక్టింగ్ డివైస్. మనకు ఎగ్జామ్లో ఐఐటిసి న్యూస్ అని అడుగుతారు. సో అలాంటి క్వశ్చనే ఇది. ఐఐటి బాంబే వాళ్ళు ఏరోట్రాక్ అనే దాన్ని డెవలప్ చేశారు. ఇదేంటంటే నీటిలో ఉన్న కాలుష్యాలను, బెంజీను, అటువంటి పొల్యూటెంట్స్ని తొలగించడానికి కనుగొన్న సాధనమే ఏరోట్రాక్, ఐఐటి బాంబే. ఓకే, నౌ we will go to another topic. Partnerships for accelerated innovation and research program అంటే త్వరిత ఆవిష్కరణ మరియు పరిశోధన కోసం భాగస్వామ్యాల కార్యక్రమం. అంటే పెయిర్ ప్రోగ్రామ్ అంటారు, సింపుల్గా చెప్పాలంటే పెయిర్. సో దీన్ని లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు అన్నమాట. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషను దేశంలో రీసెర్చ్ రంగాన్ని ఇంప్రూవ్ చేయడానికి తగిన గైడెన్సు, తగిన డైరెక్షన్సు ఇది ఇస్తుందన్నమాట. సో ఈ పెయిర్ ప్రోగ్రామ్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఆర్గనైజ్డ్ అట్ న్యూఢిల్లీ. గుర్తుపెట్టుకోండి, మనకు ఎగ్జామ్లో స్టేట్మెంట్స్లో ఇది ఎక్కడ ఆర్గనైజ్ చేశారని కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి. ఆర్గనైజ్డ్ అట్ న్యూఢిల్లీ, ఆర్గనైజ్డ్ ఇట్ బెంగళూరు అన్నట్టు. మరి ఈ పెయిర్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎలా పనిచేస్తుంది అంటే హబ్ అండ్ స్పోక్ మోడల్. హబ్ అండ్ స్పోక్ మోడల్. అసలు ఈ యొక్క పెయిర్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న యూనివర్సిటీస్లో ఉన్న రీసెర్చ్ని ఇంప్రూవ్ చేయాలి, యూనివర్సిటీస్ యొక్క పరిశోధన సామర్థ్యాన్ని పెంచాలి. ఇప్పుడు మనం చూస్తే మనకి వరల్డ్లో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ అని, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని వస్తాయి. అందులో భారతదేశంలో ఉన్న విద్యా సంస్థలు చాలా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అందుకోసం ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ అనమాట. ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఏంటంటే ఇక్కడ హబ్గా టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మద్రాస్ అనుకోండి. ఇక్కడ నార్మల్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందనుకుందాం, నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఒక సాధారణ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది స్పోక్ అనమాట. సో ఈ పెయిర్ ప్రోగ్రామ్ కింద ఏంటంటే ఈ ఐఐటి మద్రాస్ వాళ్ళు ఈ యొక్క విద్యా సంస్థకు కావాల్సిన రీసెర్చ్కు కావాల్సిన గైడెన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ల్యాబ్ ఫెసిలిటీలు అటువంటివి ప్రొవైడ్ చేస్తారు. దాన్నే ఇంగ్లీష్లో షేర్డ్ ఫెసిలిటీస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మనకు ఈవెన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, యూపీఎస్సీ అలాంటి వాళ్ళు రాసే వాళ్ళకు కూడా ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్, ఎస్ఏల్లో రాసేటప్పుడు కూడా యూపీఎస్సీ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ని షేర్డ్ ఫెసిలిటీస్ అంటారు. బికాస్ ఇట్ ఈస్ షేరింగ్ దేర్ ఫెసిలిటీస్ విత్ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది మనకు దిస్ ఈజ్ అబౌట్ పెయిర్ ప్రోగ్రామ్. దీన్ని లాంచ్ చేసిన వాళ్ళు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇప్పుడు
ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గురించి మీకు బ్రీఫ్గా తెలియాలి, ఎందుకంటే ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని అడుగుతాడనమాట. కింది వాటిలో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఫౌండేషన్కు సంబంధించి ఏవి నిజం అంటాడు. ఇది వచ్చేసి మనకు 2023 సంవత్సరంలో పార్లమెంటు ఒక యాక్ట్ తీసుకొని వచ్చింది, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్. ఈ యాక్ట్ కిందనే ఈ యొక్క రీసెర్చ్ బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఎవరి అధ్యక్షతన మీటింగులు జరుగుతాయి అంటే ప్రధానమంత్రి వెరీ వెరీ క్రూషియల్. ఎవరి అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయని గుర్తుపెట్టుకోండి. ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కింద వచ్చేసి సెర్బ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనే దాన్ని తొలగించి దానిని ఈ ఏఎన్ఆర్ఎఫ్లోకి మెర్జ్ చేశారు. సెర్బ్ అని మనకు ఒకటి ఉందన్నమాట రీసెర్చ్ బాడీ, సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బాడీ. దీన్ని 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని తొలగించి ఇందులోకి మెర్జ్ చేసేశారు, మెర్జ్డ్. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబౌట్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. Now we will go to another topic, again another IITs in news. IIT రోపార్ వాళ్ళు ఇటీవల మోకాలి శస్త్రచికిత్స కోసం ఒక డివైజ్ని కనుగొన్నారంట. IIT రోపార్ మోకాలి శస్త్రచికిత్స, నీ రీహాబిలిటేషన్ థెరపీ. అదే మనకి IIT బాంబే వాళ్ళు ఏం కనుగొన్నారు, ఇందాకే మనం చెప్పుకున్నాం, ఆరో ట్రాక్ అనే ఒక వాటర్ పొల్యూటింగ్ డిటెక్టింగ్ డివైస్. అదే IIT కాన్పూర్ వాళ్ళైతే సబల్ 20 డ్రోన్. ఓకే, బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ IITs and their innovations while studying for exams. Okay, another one, direct based question about biodiversity, జీవ వైవిధ్యము. న్యూ జంపింగ్ స్పైడర్ స్పీషీస్ డిస్కవర్డ్ ఇన్ పూణే అంట. పూణేలో శాస్త్రవేత్తలు ఇటీవల ఎగిరే సాలీడుని కనుగొన్నారు. ఎగిరే సాలిడ్ జంపింగ్ స్పైడర్ ఎక్కడ కనుగొన్నారు? పూణేలోని బ్యానర్ హిల్ అనే బ్యానర్ కొండలు, పూణేలో. మరి దీని యొక్క పేరు ఏం పేరు అంటే ఓకినవిషియస్ టేక్డీ. ఓకినవిషియస్ టేక్డీ అడుగుతాడు ఎగ్జామ్లో. ఓకినవిషియస్ టేక్డీ అనే జంపింగ్ స్పైడర్ని ఎక్కడ కనుగొన్నారు? ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి హుబ్లీ, ఆప్షన్ సి ఢిల్లీ అన్నట్లుగా. ఓకే, నౌ we will go to another topic. Guru Ghashidas Thamor Pingla Tiger Reserve notified as 56th Tiger Reserve of India. గురు ఘాషీదార్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది? మనకి లొకేషన్ ఇంపార్టెంట్, ఛత్తీస్గఢ్. ఇది భారతదేశంలో ఎన్నవ టైగర్ రిజర్వ్? బీ కేర్ఫుల్, 56th టైగర్ రిజర్వ్, 56వ టైగర్ రిజర్వ్. మరి భారతదేశంలో నేటి వరకు ఉన్న టైగర్ రిజర్వుల సంఖ్య ఎంత అని ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ 54, ఆప్షన్ బి 55, ఆప్షన్ సి 56, ఆప్షన్ డి 57 అలా అడుగుతాడు. సో ఆప్షన్
D57, ఇది 56th. ఇటీవలే మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం 57th టైగర్ రిజర్వ్గా రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ మధ్యప్రదేశ్లో రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీని 57వ టైగర్ రిజర్వ్గా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నోటిఫై చేయడం జరిగింది. ఈ టైగర్ రిజర్వ్స్ని నోటిఫై చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు విత్ ద అడ్వైజ్ ఆఫ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అన్నమాట. మరి ఈ గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. భారతదేశంలో 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్. మరి ఫస్ట్ 2 ఏవి? నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అండ్ మనాస్ టైగర్ రిజర్వ్, అస్సాం. ఓకే, ఇప్పుడు మనకు ఈ ప్రాజెక్ట్ టైగర్ గురించి తెలుసుకునే ముందు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైగర్ రిజర్వ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. ఇంకొద్దిగా డీటెయిల్డ్గా వెళ్తున్నాం. వీఆర్ లింకింగ్ ఇట్ విత్ ద కోర్ సబ్జెక్ట్ ఆల్సో. టైగర్ రిజర్వ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే కోర్ ఏరియా ఉంటుంది, పెరిఫెరల్ ఏరియా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రొటెక్షన్ ఇస్తారు టైగర్స్కి, ఎవరికి అలవ్ లేదు హ్యూమన్స్కి ఎవరికి. ఇక్కడ ఏంటంటే కొద్దిగా హ్యూమన్ సెటిల్మెంట్స్, కొద్దిగా ఇల్లు ఏర్పాటు చేసుకోవచ్చు, చిన్న చిన్న పనులకు మనుషులకు అనుమతి ఉంటుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, కోర్ ఏరియా, పెరిఫెరల్ ఆర్ బఫర్ ఏరియా మాత్రమే టైగర్ రిజర్వ్లో ఉంటాయి. మరి బయోస్పియర్ రిజర్వ్కి వద్దాం మనం ఇప్పుడు. జస్ట్ వీఆర్ గోయింగ్ ఇన్ డీటెయిల్ యాక్చువల్లీ, సో దట్ యు ఆర్ నో నీడ్ టు స్టడీ ఈవెన్ core. While studying core concepts you can skip this topic as well. బయోస్పియర్ రిజర్వ్లో మనకు 3 లేయర్స్ ఉంటాయి. కోర్ ఏరియా, బఫర్ ఏరియా, ట్రాన్సిషన్ ఏరియా అనేవి. ఇక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది జంతువులకి, అటువంటి వాటికి. బఫర్ ఏరియాలో కొద్దిగా రీసెర్చ్ యాక్టివిటీస్కి అలౌ చేస్తారు. ఆ యొక్క జంతువులపైన కానీ వాటిపైన రీసెర్చ్ యాక్టివిటీస్కి మాత్రం అలౌ ఉంటుంది. ఈ యొక్క ట్రాన్సిషన్ ఏరియాలో మనుషులు తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకోవచ్చు, అటువంటిది ట్రాన్సిషన్ ఏరియా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టైగర్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. మరి ఇండియాలో భారతదేశం వచ్చేసి ప్రపంచంలోనే దాదాపు 75% వరల్డ్ టైగర్స్కి మనము ఆవాసం కల్పిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో 75% భారతదేశంలోనే మనకు ఉన్నాయన్నమాట. ఓకే, ఇక ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి మనకు 1973లో వచ్చింది. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైగర్ యొక్క ఐయూసిఎన్ స్టేటస్ కూడా మీరు ఇట్లా తెలుసుకోవాలి. ఓకే, ఇంకొద్దిగా డీటెయిల్గా పోతే మనకు ప్రాజెక్ట్ టైగర్ కావచ్చు, ప్రాజెక్ట్ ఆ ఇయర్లు, వాటిలో ఉన్న ఆబ్జెక్టివ్స్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. నౌ we will go to another topic. GSAT-20 satellite. So GSAT-20 satellite అంటే ఏంటి? It is an advanced communication satellite, geostationary satellite. దీనినే మరొక పేరు ఉందన్నమాట, GSAT-N2 అని కూడా దీనికి మరొక పేరు. ఇటీవలే ఈ యొక్క GSAT-20 శాటిలైట్ను స్పేస్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ GSAT-20ని లాంచ్ చేసింది ఇస్రో కాదు, స్పేస్ వాళ్ళ ఫాల్కన్ 9 రాకెట్. దీన్ని లాంచ్ చేసింది జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. మరి ఈ యొక్క GSAT శాటిలైట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఇంటర్నెట్ సర్వీసెస్ కావచ్చు, కమ్యూనికేషన్ సర్వీసెస్ రిమోట్ ఏరియాలకు అందిస్తుంది. మరి
ఈ శాటిలైట్ను డిజైన్ చేసింది ఎవరు, బిల్డ్ చేసింది ఎవరు అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అన్నమాట. ఈ యొక్క కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. ఈ GSAT-20 శాటిలైట్ యొక్క బరువు లిఫ్ట్ ఆఫ్ మాస్ ఎంత అంటే 4700 kgs. దీని యొక్క మిషన్ లైఫ్ వచ్చేసి 14 years, 14 సంవత్సరాలు దీని యొక్క కాల పరిమితి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ ఆర్ క్రూషియల్ పాయింట్స్. ఓకే గైస్, నౌ మనము ఈ యొక్క న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గురించి కూడా తెలుసుకోవాలి. స్పేస్ టెక్నాలజీలో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి ఇదొక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అనమాట. PSU కంపెనీ, ఇస్రోకు చెందిన కమర్షియల్ ఆర్మ్ అనమాట. మరి దీన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారు, ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2019. ఓకే, ఈ NSIL యొక్క పనులేంటి, దీని యొక్క విధులు ఏంటంటే శాటిలైట్లను, కమర్షియల్ శాటిలైట్లను డిజైన్ అండ్ బిల్డ్ చేస్తుంది. అలాగే లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేయడానికి, రాకెట్లను డెవలప్ చేయడానికి కావాల్సిన నిధులు కావచ్చు, ఫండింగ్ కావచ్చు, రీసెర్చ్ గైడెన్స్ కావచ్చు, అటువంటివి ఇది అందిస్తుంది సర్వీసెస్. అలానే ఈ NSIL ఫారిన్ కంట్రీస్కు చెందిన రాకెట్లను కూడా, ఫారిన్ కంట్రీస్కి చెందిన శాటిలైట్లను కూడా స్పేస్లోకి లాంచ్ చేయడానికి కావలసిన లాంచ్ ప్యాడ్ వసతులను కూడా ఇది మనకు అందిస్తుందన్నమాట. సో ఓవరాల్గా దీని ఆబ్జెక్టివ్ ఏమని చెప్పొచ్చు అంటే టు ప్రమోట్ ద ప్రైవేటైజేషన్ ఆఫ్ స్పేస్ ఎకానమీ ఆఫ్ ఇండియా. స్పేస్ ఎకానమీని పెంచడమే అన్నమాట. భారతదేశంలోని స్పేస్ ఎకానమీలో ప్రైవేటు రంగ సంస్థల పాత్రను పెంపొందించడం దీని యొక్క ముఖ్య లక్ష్యము. ఇప్పుడు భారతదేశం యొక్క షేర్ ఎంత ఉంది అంటే గ్లోబల్ స్పేస్ ఎకానమీలో 2 నుంచి 3% మాత్రమే ఉంది భారతదేశం షేరు. దీన్ని మరింతగా ఈ షేర్ని పెంపొందించడానికి ఈ NSIL మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, నౌ నెక్స్ట్ టాపిక్ COP29 టు UNFCC. ఈ యొక్క UNFCCకి 29వ COP సదస్సు అజర్బైజాన్ దేశంలోని బాకు పట్టణంలో మనకు జరిగింది ఇటీవల 2024 నవంబర్ నెలలో. మరి 29వ COP సదస్సు UNFCCకి జరిగింది కదా. అసలు UNFCC గురించి మనం తెలుసుకోవాలి. UNFCC వచ్చేసి UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటారు. మనకి ఇది 1992 రియో ఎర్త్ సమ్మిట్లో ఏర్పడిన ఫలితమే ఈ UNFCC. సో ఈ COP సదస్సు ఎందుకు జరుగుతుందంటే దేశాలన్నీ ఒకచోట చేరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూర్యతాప ఉష్ణోగ్రతలను ఎలా తగ్గించాలి యాజ్ పర్ ప్యారిస్ డీల్. మనము ప్యారిస్ డీల్లో చెప్పుకున్నట్టుగా 2% డిగ్రీ సెంటీగ్రేడ్కు ఏ విధంగా ఉష్ణోగ్రతలను కుదించడము చేసేందుకు లక్ష్యాలు నిర్దేశించుకునేందుకే దేశాలు ప్రతి సంవత్సరం కూడా ఒక చోట చేరుతాయి. సో అలా 29వ COP సదస్సు ఏం అవుట్కమ్స్ వచ్చాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అవుట్కమ్ వచ్చేసి న్యూ క్లైమేట్ ఫైనాన్స్ గోల్. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ప్రతి సంవత్సరం కూడా $300 బిలియన్ 2035 సంవత్సరం నాటికి అందించాలని ఒక ఒప్పందం చేయడం జరిగింది. ఎంత? $300 బిలియన్ బై 2035 అన్నమాట. ఇది యాక్చువల్లీ ఇంతకుముందు అభివృద్ధి చెందిన దేశాలు ప్రతి సంవత్సరం $100 బిలియన్ మాత్రమే ఇస్తాయని చెప్పాయి. కానీ ఇది అంతకంటే ఎక్కువ, $300 బిలియన్. కానీ అభివృద్ధి చెందిన దేశాలు మాత్రము
ప్రతి సంవత్సరం కూడా $1.3 ట్రిలియన్ ఎవ్రీ ఇయర్ ఇవ్వాలని అడిగినప్పటికీ కూడా అభివృద్ధి చెందిన దేశాలు దానికి ఒప్పుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అవుట్కమ్ ఏమొచ్చిందంటే ఈ COP 29వ సదస్సులో డిక్లరేషన్ ఆన్ రెడ్యూసింగ్ మీథేన్, ఆర్గానిక్ వేస్ట్ లాంటి సోర్సెస్ నుంచి వెలువడుతున్న మీథేన్ ఉద్గారాలను తగ్గించేందుకే ఒక డిక్లరేషన్ని తీసుకొని వచ్చారు. మీథేన్ మనకు ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ వేస్ట్, ఉదాహరణకు కౌ డంగ్, ఆవు పేడ, ఇటువంటి వాటి నుంచి దాదాపు 20% మీథేన్ ఎమిషన్స్ వెలువడుతూ ఉన్నాయి. టోటల్ మీథేన్ ఎమిషన్స్లో 20% మీథేన్ ఎమిషన్స్ ఈ యొక్క ఆర్గానిక్ వేస్ట్ నుంచే వెలువడుతూ ఉన్నాయి. సో ఆ మీథేన్ ఎమిషన్స్ని, ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాన్ని తగ్గించడానికి మనకు ఒక గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అని కూడా ఉంది. మనకు గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్, మీథేన్ ప్రతిజ్ఞ. అయితే ఈ గ్లోబల్ మీథేన్ ప్రతిజ్ఞ వచ్చేసి 26వ కాప్ సదస్సు, గ్లాస్గోలో జరిగిన 26వ కాప్ సదస్సు 2021లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే 2030 సంవత్సరం కల్లా 30% మీథేన్ ఉద్గారాలను తగ్గించాలి. మరి ఇది ఎవరి ప్రోగ్రాం అంటే అమెరికా, యూరోపియన్ యూనియన్, అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ యొక్క ఇనిషియేటివ్ అన్నమాట. ఇది వచ్చేసి ఈ యొక్క గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ కింద టార్గెట్స్ అనేవి కేవలం వాలంటరీ, అంటే తప్పనిసరి కాదు, స్వచ్ఛందంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు. ఎగ్జామ్లో వాడు అడుగుతాడు, ఈ యొక్క గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు, ఇది ఎవరి ఇనిషియేటివ్, ఇందులో భారతదేశం మెంబరా కాదా అని అడుగుతాడు. సో ఇండియా ఈజ్ నాట్ ఎ సిగ్నేటరీ, భారతదేశము ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్లో చేరలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు బాకు వర్క్ ప్లాన్ అనేసి ఒకటి ఉంది. మనకు బాకు వర్క్ ప్లాన్ అనే ఒక అవుట్కమ్ తీసుకురావడం జరిగింది ఈ 29వ కాప్ సదస్సులో. ఈ బాకు వర్క్ ప్లాన్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ యొక్క చర్చల్లో లోకల్ పీపుల్ని, ఇండిజీనియస్ పీపుల్ని, స్థానిక ప్రజలను, వాళ్ళని భాగస్వామ్యం చేయాలి. అప్పుడే వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనము క్లైమేట్ నెగోషియేషన్స్ పూర్తి చేయవచ్చు అనేసి ఈ బాకు వర్క్ ప్లాన్ని అడాప్ట్ చేయడం జరిగింది 29వ కాప్ సదస్సులో. నెక్స్ట్ అవుట్కమ్ వచ్చేసి లీమా వర్క్ ప్రోగ్రామ్ ఆన్ జెండర్. ఏంటి? లీమా వర్క్ ప్రోగ్రామ్ ఆన్ జెండర్ అనేది మనకు ఒకటి ఉంది. అంటే క్లైమేట్ యాక్షన్ తీసుకునేటప్పుడు ఆ క్లైమేట్ యాక్షన్లో ఎటువంటి లింగ భేదాలు లేకుండా జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అనేసి ఒక వర్క్ ప్రోగ్రామ్, లీమా వర్క్ ప్రోగ్రామ్ ఉంది మనకు. ఈ యొక్క లీమా వర్క్ ప్రోగ్రామ్ని మరొక 10 ఏళ్ల పాటు పొడిగించాలి, మరొక 10 ఏళ్ల పాటు పొడిగించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ అవుట్కమ్ ఏంటంటే ఫార్మర్స్ కోసం, రైతుల కోసం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO సహకారంతో ఒక యాక్షన్, ఒక చర్యను తీసుకురావడం జరిగింది. అదేంటంటే బాకు హార్మోనియా క్లైమేట్ ఇనిషియేటివ్ ఫర్ ఫార్మర్స్. ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO. మళ్ళీ ఇంకా అవుట్కమ్స్ ఏమున్నాయంటే కార్బన్ మార్కెట్స్ అన్నమాట. కార్బన్ మార్కెట్స్, ఈ కార్బన్ మార్కెట్లు వచ్చేసి ఈ కార్బన్ మార్కెట్ల కింద దేశాలు తమ దగ్గర ఉన్న కార్బన్ క్రెడిట్స్ని ఒక దేశంకి అమ్ముకోవచ్చు, మరొక దేశం నుంచి కొనుక్కోవచ్చు.
ఇది ఎవరి పర్యవేక్షణలో జరుగుతుందంటే ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో జరుగుతుందన్నమాట. ఇప్పుడు కార్బన్ క్రెడిట్లు అంటే ఒక దేశంలో ఒక అభివృద్ధి చెందిన దేశం ఉంది, ఒకటి అభివృద్ధి చెందుతున్న దేశం ఉంది. అభివృద్ధి చెందిన దేశంలో ఒక ఫాజిల్ ఫ్యూయల్ కంపెనీ, ఉదాహరణకు ఒక కోల్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. భారతదేశంలో పర్యావరణానికి హాని కలిగించని కంపెనీ, ఉదాహరణకు ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఈ కోల్ కంపెనీకి టార్గెట్లు విధించారన్నమాట. ఏమని? సంవత్సరానికి కేవలం 500 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను మాత్రమే విడుదల చేయాలి. అదే భారతదేశానికి చెందిన ప్లాస్టిక్ రీసైకిల్ కంపెనీ టార్గెట్ 200 టన్నులు ఇచ్చారు. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఈ కోల్ కంపెనీ ఈ 500 టన్నుల కార్బన్ డయాక్సైడ్ పరిమితి దాటిపోయి 1000 టన్నులు విడుదల చేసింది కార్బన్ డయాక్సైడ్ని. ఇక్కడ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీ మాత్రము కేవలం 100 టన్నుల కార్బన్ డయాక్సైడ్ని మాత్రమే విడుదల చేసింది. అంటే మనకి ఇప్పుడు క్రెడిట్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేశాం కాబట్టి మనకు క్రెడిట్లు వస్తాయి. వీళ్ళు డెఫిసియట్లోకి వెళ్ళిపోతారు. సో ఇలా వచ్చిన ఈ క్రెడిట్లను మనము మరొక దేశానికి అమ్ముకోవచ్చు అన్నమాట. ఈ యొక్క కంపెనీలు భారతదేశానికి నిధులు ఇస్తాయి. ఈ నిధుల ద్వారా మనము ఫర్దర్గా భూతాప ఉష్ణోగ్రతలను తగ్గించే ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది కార్బన్ క్రెడిట్స్ మెకానిజం అన్నమాట, కార్బన్ మార్కెట్స్ మెకానిజం. మరి తొలిసారిగా ఈ కార్బన్ మార్కెట్స్ మెకానిజం ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అంటే క్యోటో ప్రోటోకాల్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది ఈ కార్బన్ మార్కెట్లను. ఈ కార్బన్ మార్కెట్ల పైన డీలు COP 21వ సదస్సులో, ప్యారిస్లో జరిగిన సదస్సులో కూడా తీర్మానం చేసినప్పటికీ కూడా ఈ కార్బన్ ట్రేడింగ్ మార్కెట్ అంతగా పుంజుకోలేదు. ఇప్పుడు దాన్ని మరింత వేగవంతం చేయడానికే ఈ 29వ COP సదస్సు ఒక అడుగు ముందుకేసిందనే మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి UN పర్యవేక్షణలో జరుగుతుంది. మరి ఈ కార్బన్ క్రెడిట్లు అమ్ముకునేటప్పుడు ఈ మార్కెట్ ధరలను ఎవరు నిర్ణయిస్తారు? ఈ కార్బన్ క్రెడిట్స్ ధరలను ఎవరు నిర్ణయిస్తారు అని మనకి ఎగ్జామ్లో UPSC కావచ్చు కొద్దిగా స్టేట్మెంట్ బేస్డ్ ఇన్డెప్త్గా అడుగుతా ఉన్నారు. మనం ఇటీవల ఎగ్జామ్ పేపర్స్ని మనము అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్లో అడగొచ్చు, ద ప్రైజెస్ అండర్ కార్బన్ మార్కెట్స్ వర్ డిటర్మైన్డ్ బై ద UN. ఐక్యరాజ్య సమితి యొక్క ధరలను నిర్ణయిస్తుంది అని. తప్పు. ఇవి వచ్చేసి మార్కెట్ బేస్డే, మార్కెట్ డిమాండ్ మేరకే ఈ యొక్క కార్బన్ క్రెడిట్లు ధరలు నిర్ణయించబడతాయి. సో అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ కార్బన్ మార్కెట్లు ఎప్పుడు వచ్చింది కాన్సెప్టు, వీటి కింద ధరలను ఎవరు నిర్ణయిస్తారు అనేసి. ఇప్పుడు ఈ COP 29 సదస్సు గురించి థీమ్ కూడా మనకి ముఖ్యం. 29వ COP సదస్సు థీమ్ ఏంటంటే ఇన్వెస్టింగ్ ఇన్ ఎ లివబుల్ ప్లానెట్ ఫర్ ఆల్. థీమ్ ఏంటి? ఇన్వెస్టింగ్ ఇన్ ఎ లివబుల్ ప్లానెట్ ఫర్ ఆల్. అంటే అందరికీ ఆమోదయోగ్యమైన భూగ్రహం కోసం పెట్టుబడులు పెట్టడం. అందరికీ ఆమోదయోగ్యమైన భూగ్రహం కోసం పెట్టుబడులు పెట్టడం దీని యొక్క థీమ్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో COP 29 ఒక్కటే కాదు, నెక్స్ట్ COP 30 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. COP 30 సమ్మిట్ ఎక్కడ జరగబోతోంది? బెలెమ్, బ్రెజిల్లో 2025లో జరగబోతా ఉంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ COP 29 టు UNFCC. అక్కడ ఒప్పందాలు ఏం చేసుకున్నాము అనేసి మనం ఇప్పుడు చూడడం జరిగింది. నెక్స్ట్ మనకు స్పేస్ మిషన్, వీనస్ ఆర్బిటర్ మిషన్ శుక్రయాన్. శుక్రుడిపైన ఉన్న వాతావరణాన్ని పరిశోధించడానికి భారతదేశము 2028లో ఒక మిషన్ని లాంచ్ చేయబోతా ఉంది.
ఆ మిషన్ ద్వారా శుక్రగ్రహం పైన వాతావరణం ఎలా ఉంది, అది సూర్యుడితో ఎలా ఇంటరాక్ట్ అవుతా ఉందో తదితర అంశాలను పరిశోధించడానికి అన్నమాట. మరి ఈ యొక్క మిషన్ శుక్రయాన్ డెవలప్మెంట్లో ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీల పాత్ర ఏమైనా ఉందా అంటే తప్పకుండా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంటి ఇతర దేశాలు కూడా ఈ యొక్క మిషన్ శుక్రయాన్ అభివృద్ధికి సహకరించినాయని చెప్పుకోవచ్చు. ఈ మిషన్ శుక్రయాన్ని ఏ వెహికల్ ద్వారా లాంచ్ చేయబోతున్నారు అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3 ద్వారా దీనిని 2028వ సంవత్సరంలో లాంచ్ చేయబోతా ఉన్నారు. మరి ఈ మిషన్ శుక్రయాన్లో ఇంకొద్దిగా ఫర్దర్గా డీటెయిల్డ్గా వెళ్తే పేలోడ్స్ గురించి తెలుసుకోవాలి. ఇందులో ఏం పేలోడ్స్ ఉన్నాయి, ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి. ఇందులో 16 భారతదేశపు పేలోడ్లు ఉన్నాయి, 2 భారత్ మరియు అంతర్జాతీయ సహకారంతో నిర్మించబడ్డ 2 పేలోడ్లు ఉన్నాయి, ఇండియా ఇంటర్నేషనల్ కొల్లాబరేషన్ పేలోడ్స్, 1 అంతర్జాతీయ పేలోడ్ ఉంది, ఇంటర్నేషనల్ పేలోడ్ ఉంది. ఈ పేలోడ్లు గుర్తుపెట్టుకోండి. భారత్ అంతర్జాతీయ సహకార పేలోడ్లు వచ్చేసి విశ్వాస్ అండ్ రవి అనే పేలోడ్స్, విశ్వాస్ అండ్ రవి అనే ఇండియా ఇంటర్నేషనల్ పేలోడ్స్, వైరల్ అనే ఒక ఇంటర్నేషనల్ పేలోడ్. దిస్ ఈజ్ షార్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మిషన్ శుక్రయాన్. మరి స్టేట్మెంట్స్ బేస్లో అడుగుతాడు, ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లాంచ్ మిషన్ టు వీనస్. ప్రపంచంలో శుక్రుడిపైకి మిషన్ను పంపిన తొలి దేశం భారతదేశం అని స్టేట్మెంట్ ఇస్తాడు. దానికి ఆన్సరు ఎస్ ఆర్ నో అంటే తప్పకుండా నో అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే శుక్రుడిపైకి అమెరికా మెరైనర్ అనే ఒక మిషన్ని, మ్యాగెల్లన్ అనే ఒక మిషన్ని శుక్రుడిపైకి అమెరికా పంపింది. అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు వీనస్ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి పంపినారు, వీనస్ ఎక్స్ప్రెస్. జపాన్ వాళ్ళు అకత్సూకి అనే ఒక మిషన్ని శుక్రుడిపైకి పంపినారు గతంలో. భవిష్యత్తులో ఇంకా ఏమైనా మిషన్స్ ఉన్నాయా అంటే అమెరికా వాళ్ళు భవిష్యత్తులో కూడా వెరిటాస్ అండ్ డావిన్సీ అనే మిషను, వెరిటాస్ డావిన్సీ అనే మిషను, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళైతే ఎన్విజన్ అనే మిషన్లను శుక్రగ్రహంపైకి పంపబోతా ఉన్నారు భవిష్యత్తులో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీనస్ ఆర్బిటర్ మిషన్. ఇప్పుడు వీ విల్ సీ ద నెక్స్ట్ టాపిక్, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అన్నమాట. ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న విద్యా సంస్థలకు రీసెర్చ్ జర్నల్స్ని అందుబాటులోకి తీసుకురావడము. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, కేంద్ర ప్రభుత్వ పథకము. ఈ పథకం కింద ఏంటంటే ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ని ఎవరు హ్యాండిల్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళ పరిధిలో ఉంటుంది. ఈ పోర్టల్లో రీసెర్చ్ జర్నల్స్, స్కాలర్లు రాసిన ఆర్టికల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే, ఉదాహరణకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆర్ అండర్ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న విద్యా సంస్థలు, అలాగే కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న R&D సంస్థలు ఈ యొక్క జర్నల్స్ని పొందవచ్చు అన్నమాట. ఇది ఒక ఆన్లైన్ పోర్టల్ అన్నమాట. మరి ఈ పథకానికి కేటాయించిన నిధులు బడ్జెట్ ఎంత అంటే 6000 crores, 6000 కోట్లు. ఈ పథకం మరి ఎప్పటి వరకు అమలులో ఉంటుంది అంటే
2025 నుంచి 2027 వరకు. ఓకే, మరి ఈ పథకాన్ని అమలు పరిచే బాధ్యత ఏ మంత్రిత్వ శాఖ వారిది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, నాట్ సెంట్రల్లీ స్పాన్సర్డ్, కేంద్ర ప్రభుత్వ పథకం. ఓకే, we have seen this topic actually, one nation one subscription. Now we will see another topic, climate change performance index. ప్రతి సంవత్సరం కూడా జర్మన్ వాచ్ అనే ఒక సంస్థ, జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనే 3 సంస్థలు ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేస్తారనమాట. ఈ యొక్క ఇండెక్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, వివిధ దేశాలు ఏ విధంగా కర్బన ఉద్గారాలను తగ్గించే పనిలో ఉన్నాయి, వాటి యొక్క పర్ఫార్మెన్స్ను కొలవడమే ఈ యొక్క ఇండెక్స్ ముఖ్య ఉద్దేశము. ఇది ఎన్ని కంట్రీలను పరిగణలోకి తీసుకుంటుంది అంటే 63 కంట్రీలు మరియు యూరోపియన్ యూనియన్తో కలిపి. ఓకే, మరి ఈ సిసిపిఐ 2024 ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 10th ర్యాంక్. మరి ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది అంటే, ఫస్ట్ 3 ప్లేసులు కూడా ఎవరికి ర్యాంక్ను కేటాయించలేదు. ఫస్ట్ 3 ప్లేసులు వ్యాకెంట్, ఫస్ట్ 3 ప్లేసులు ఖాళీగా ఉన్నాయి. డెన్మార్క్ మాత్రము 4వ ప్లేసు దీనికి కేటాయించారు. ఓకే, డెన్మార్క్ 4th ప్లేస్, ఇండియా 10th ప్లేస్. దీన్ని విడుదల చేసేవాళ్ళు జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనే 3 సంస్థలు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఇండెక్స్. నెక్స్ట్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ డైరెక్ట్ టు డివైస్ కనెక్టివిటీ అన్నాడు. అంటే ఈ డైరెక్ట్ టు డివైస్ కనెక్టివిటీ అనేది ఒక శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట. మామూలుగా ఈ శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం మిలిటరీ వాళ్లకు, అటువంటి వ్యూహాత్మక స్ట్రాటజిక్ సెక్టార్స్ వాళ్లకు మాత్రమే ఈ యొక్క టెక్నాలజీకి అందుబాటులో ఉంటుంది. అయితే తొలిసారి భారతదేశంలో బిఎస్ఎన్ఎల్ ఈ యొక్క కనెక్టివిటీని తీసుకొని వచ్చింది. అయితే ఈ కనెక్టివిటీ ఏంటి అసలు, ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ ఉంది, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, తను ఫారెస్ట్ ఏరియా నియర్ బై ఏరియాకి వెళ్ళాడు, ఒక రిమోట్ ఏరియాకి వెళ్ళాడు. అక్కడ సిగ్నల్ రావటం లేదు. అతని దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, బట్ హీఈస్ నాట్ గెట్టింగ్ సిగ్నల్ ఫ్రమ్ దట్ రిమోట్ ఏరియా. సిగ్నల్ అనేది మనకి రావట్లేదు. సో అతను అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి ఎవరితోన్నా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ శాటిలైట్ కనెక్టివిటీ ఉందే, ఈ ఫోన్ ఏదైతే ఉందో, ఈ ఫోన్ శాటిలైట్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే ఫోన్ అయితే ఇమ్మీడియట్గా ఈ యొక్క శాటిలైట్ సిగ్నల్ని పంపిస్తుంది. అతను ఎక్కడ ఉన్నా కూడా, దేశంలోని ఏ నలుమూల ప్రాంతంలో ఉన్నా కూడా ఈ శాటిలైట్ ద్వారా సిగ్నల్ పొందుతాడు. అతను రిమోట్ ఏరియాలో ఉన్నా కూడా కనెక్టివిటీని పొందుతాడు. ఇది డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ కనెక్టివిటీ. మరి ఈ యొక్క టెక్నాలజీ ఏమన్నా కొత్తదా అంటే కాదు. ఆల్రెడీ అంతర్జాతీయంగా ఉన్న స్పేస్ స్టార్టప్లు, ఉదాహరణకు స్పేస్ ఎక్స్ వాళ్ళు, స్టార్లింక్ వాళ్ళు, యాపిల్ కంపెనీలు ఇటువంటివి వాడుతూ ఉన్నాయి. భారతదేశంలో బిఎస్ఎన్ఎల్ తొలిసారిగా ప్రవేశపెట్టిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి MQ-9B డ్రోన్స్ డిఫెన్స్. ఈ MQ-9B అనేది ఒక డ్రోన్ అనమాట. ఈ డ్రోన్లని భారతదేశము అమెరికా నుంచి దాదాపు 31 డ్రోన్లు కొనుగోలు చేసింది అమెరికా నుంచి. ఈ MQ-9B డ్రోన్ ఏంటంటే హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. ఓకే, MQ-9B డ్రోన్స్.
దిస్ ఈజ్ అబౌట్ షార్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డ్రోన్, MQ-9B డ్రోన్. నెక్స్ట్ అనదర్ డిఫెన్స్ టాపిక్, అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. దీన్నే ఇంగ్లీష్లో అబెడ్ అంటారు. అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అనమాట. ఈ యొక్క అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఎవరు డెవలప్ చేశారని ఎగ్జామ్లో అడుగుతాడు డైరెక్ట్గా. ఆప్షన్స్ ఇస్తాడు, DRDO ప్లస్ IIT కాన్పూర్, DRDO ప్లస్ IIT మద్రాస్, ఆప్షన్ సి DRDO ప్లస్ IIT ఢిల్లీ, అలా ఇస్తాడు. దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు DRDO మరియు IIT ఢిల్లీ. ఓకే, నెక్స్ట్ టాపిక్ వి విల్ సి ఆకాష్ తీర్ సిస్టమ్స్. ఇది కూడా మరొక డిఫెన్స్ టాపిక్. మనకు ఈ ఆకాష్ తీర్ సిస్టమ్ అనేది అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ అన్నమాట. ఒక ఎయిర్ డిఫెన్స్ రిలేటెడ్ అన్నమాట ఇది. మనకు ఇది భారత సైన్యము దాదాపు 100 ఆకాష్ తీర్ సిస్టమ్స్ని కొనుగోలు చేసింది అనమాట. ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్స్. మరి దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు, మనకి అది ఇంపార్టెంట్. దీన్ని అభివృద్ధి చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడా అని అడుగుతాడు. దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ యొక్క ఆకాష్ తీర్ అనే ఎయిర్ డిఫెన్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. నౌ వీ విల్ సీ అనదర్ టాపిక్, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. చాలా తక్కువ శ్రేణి కలిగిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. ఇవి 4th జనరేషన్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా చెప్పుకుంటారు. 4th జనరేషన్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మన్పడ్. దీన్ని ఇటీవల DRDO వాళ్ళు రాజస్థాన్లో ఉన్న పోఖ్రాన్ రేంజ్ నుంచి సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి లాంచ్ చేశారో కూడా మనకు స్టేట్మెంట్స్లో అడుగుతాడు. ఈ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పోఖ్రాన్ నుంచి లాంచ్ చేశారా, లేకపోతే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఒడిషా నుంచి లాంచ్ చేశారా అని అడుగుతాడు. సో బీ కేర్ఫుల్, దిస్ ఈజ్ లాంచ్డ్ ఫ్రమ్ పోఖ్రాన్. ఇది 4th జనరేషన్. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే అనదర్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అనే హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అనే హైదరాబాద్కు చెందిన సంస్థ మరియు కొన్ని DRDO ల్యాబ్ల సహాయంతో. సో బీ కేర్ఫుల్ అబౌట్ దీస్. చూడ్డానికి చిన్న టాపిక్ అయినా ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మన్పడ్ సిస్టమ్. ఇలా ఉంటుంది ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇలా భుజాలపై నుంచే మిసైల్స్ని ప్రయోగించవచ్చు. మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ హెల్ ఫైర్ మిసైల్. హెల్ ఫైర్ మిసైల్ అనేది భారతదేశము అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఈ హెల్ ఫైర్ మిసైల్ వచ్చేసి షార్ట్ రేంజ్ ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్. షార్ట్ రేంజ్ ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్ అనమాట. అంటే గాలి నుంచి భూమికి ప్రయోగించే మిసైల్. రేంజ్ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్, బీ కేర్ఫుల్, దిస్ ఈజ్ షార్ట్ రేంజ్. ఇది లేజర్ గైడెడ్ మిసైల్. ఇది లేజర్ ఆధారిత మిసైల్. మరి ఈ హెల్ ఫైర్ మిసైల్ యొక్క రేంజ్ ఎంత అంటే, దీని యొక్క పరిధి, దీని యొక్క శ్రేణి ఎంత అంటే 7 నుంచి 11 కిలోమీటర్లు. ఓకే, బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ పాయింట్స్. నౌ వీ విల్ సీ అనదర్ టాపిక్, డ్రాగన్ డ్రోన్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, డ్రాగన్ డ్రోన్ను ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు లాంచ్ చేశారు అంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధ సందర్భంగా ఉక్రెయిన్ దేశము రష్యా భూభాగాలను అటాక్ చేయడం కోసము
ఈ డ్రాగన్ డ్రోన్ని లాంచ్ చేయడం జరిగింది ఉక్రెయిన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, నౌ వీ విల్ సీ అనదర్ టాపిక్. వాల్మీకి టైగర్ రిజర్వ్. మనకు టైగర్ రిజర్వ్స్ వాటి యొక్క లొకేషన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు కాబట్టి ఈ యొక్క వాల్మీకి టైగర్ రిజర్వ్ వచ్చేసి బీహార్లో ఉందన్నమాట. బీహార్ ఇది వాల్మీకి టైగర్ రిజర్వ్, బీహార్ యొక్క మొదటి టైగర్ రిజర్వ్. మరి ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇటీవల ఒక అరుదైన క్యాట్ స్నేక్ అనే ఒక పామును ఇక్కడ కనుగొన్నారు. రేర్ క్యాట్ స్నేక్. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే రీసెంట్లీ ద రేర్ క్యాట్ స్నేక్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్ అంటాడు. సో గుర్తుపెట్టుకోండి. మరి బీహార్ యొక్క రెండవ టైగర్ రిజర్వ్ ఏది అంటే కైమూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీనే టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. బీహార్ యొక్క టైగర్ రిజర్వ్ సెకండ్ టైగర్ రిజర్వ్ ఏది కైమూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, మరి ఈ యొక్క కామన్ క్యాట్ స్నేక్ పేరు ఏంటంటే అడుగుతాడు. ఈ క్యాట్ స్నేక్ పేరు వచ్చేసి బోయిగా ట్రిగోనట అంట. బోయిగా ట్రిగోనట యొక్క నేమ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బోయిగా ట్రిగోనట. నౌ విల్ గో టు అనదర్ టాపిక్. పీపీపీ ప్లస్ పీపీపీ మోడల్. ఈ పీపీపీ ప్లస్ పీపీపీ మోడల్ ఏంటంటే దీన్ని లాంచ్ చేసిన వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ వారు. ఈ యొక్క మోడల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న హెల్త్ రంగాన్ని, ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేస్తూ ప్రభుత్వము మరియు ప్రైవేటు మరియు అంతర్జాతీయ ఈ మూడిటి సహకారంతో పబ్లిక్, ప్రైవేట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్టార్స్ భాగస్వామ్యంతో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి. అలాగే భారతదేశంలో పెరుగుతూ ఉన్న డయాబెటీస్ కేసులను నిరోధించడమే ఈ యొక్క పీపీపీ ప్లస్ పీపీపీ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ డిసీజు? డయాబెటీస్. ఓకే, నౌ we will see another topic. This is related to biodiversity. First baby great Indian bustard chick born via artificial insemination అంట. ఇటీవల భారతదేశము కృత్రిమ గర్భధారణ ద్వారా ఇండియన్ బస్టర్డ్కు జన్మనిచ్చింది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఇలా కృత్రిమ గర్భధారణ ద్వారా జనింపజేయడము ప్రపంచంలోనే తొలి భారతదేశము. అది కూడా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని జనింపజేయడం. ఇప్పుడు మనకు ఇంకొద్దిగా డీటెయిల్గా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి మనం తెలుసుకోవాలా. దీన్ని తెలుగులో బట్టమేక పిట్ట అంటారు. ఏమంటారు? బట్టమేక పిట్ట. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఐయూసిఎన్ స్టేటస్ ఏమంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే తీవ్రంగా ప్రమాదంలో ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్, అది గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఇండియాలో ఎక్కడ కనబడుతుంది అంటే రాజస్థాన్లో మాత్రమే కనబడుతుంది. అలానే కొన్ని కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోని రోళ్లపాడు అభయారణ్యంలో, రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా మనము ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని చూడవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి మనకు భారతదేశంలో అంతరించిపోతున్న జీవజాతులను ఒక ప్రోగ్రాం కింద తీసుకొని వచ్చారు. దానినే
స్పీషీస్ రికవరీ ప్రోగ్రామ్ అంటారనమాట. స్పీషీస్ రికవరీ ప్రోగ్రామ్ అంటే జీవజాతుల పునరుద్ధరణ కార్యక్రమం అన్నమాట. ఏవైతే అంతరించిపోతున్న జీవులను పునరుద్ధరించడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్. ఇందులో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కూడా ఉంది. మీరు ఈ స్పీషీస్ రికవరీ ప్రోగ్రామ్ గురించి చదివేటప్పుడు ఆ స్పీషీస్ రికవరీ ప్రోగ్రాంలో ఎన్ని ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. 22 జీవజాతులు ఉన్నాయి. ఉదాహరణకు టైగరు, లయను, హంగూలు, రైనో, మళ్ళీ జర్డాన్ కౌర్సర్ అనే ఒక పిట్ట, అది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనబడుతుంది, జర్డాన్స్ కోర్సర్. అటువంటి జీవులను, అటువంటి జీవజాతులను ఈ స్పీషీస్ రికవరీ ప్రోగ్రామ్ కింద చేర్చడం జరిగింది. అందులో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కూడా ఒకటి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అనమాట. అంతర్జాతీయ ప్లాస్టిక్ ఒప్పందం. ఇటీవల సౌత్ కొరియా దేశంలోని బూసన్ పట్టణంలో 5వ ఇంటర్నేషనల్ నెగోషియేషన్స్ కమిటీ సమావేశం జరిగిందనమాట. 5వ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ కమిటీ జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2022లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ UNEA సమావేశము 2022లో నైరోబీలో జరిగింది, కెన్యా. అప్పుడు ఏం తీర్మానం చేశారంటే దాదాపు 175 దేశాలు వచ్చినాయన్నమాట అక్కడికి. ఆ 175 దేశాలు ఏమని తీర్మానించాయంటే 2024 కల్లా ఒక ఇంటర్నేషనల్ లీగల్లీ బైండింగ్ ప్లాస్టిక్ ట్రీటీని దేశాలు తీసుకురావాలి. అంటే చట్టబద్ధమైన అంతర్జాతీయ ప్లాస్టిక్ ఒప్పందాన్ని తీసుకురావాలని తీర్మానించాయి. ఇది 4th INC మీటింగ్ అనమాట. ఇది నైరోబీలో జరిగినది 2022లో. ఇప్పుడు 5వది. అయితే దురదృష్టవశాత్తు దేశాలు ఈ యొక్క లీగల్లీ బైండింగ్ ప్లాస్టిక్ ట్రీటీని తీసుకురావడంలో విఫలమయ్యాయి. చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ. ఓకే, దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్. ఇవి చాలా డెఫినెట్లీ టాప్ కరెంట్ ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటిని మనము కోర్కి అనుసంధానిస్తూ కరెంట్ ఇష్యూస్తో పాటు కోర్ సబ్జెక్ట్కి అనుసంధానిస్తూ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రిపేర్ వెల్ all of these issues and all the very best to you all. Thank you.